బాక్సాఫీస్ రికార్డ్స్ని కొల్లగొడుతూ మార్కెట్ని పెంచుకోవడం మాత్రమే సెలబ్రిటీల లక్ష్యం కాదు. తమని ఆ స్థాయిలో నిలబెట్టిన ప్రేక్షక దేవుళ్లకు ఏదో ఒక మంచి చెయ్యాలి అని తపన ఉండాలి. అలాంటి తపన ఉన్న సెలబ్రిటీలు మన ఇండస్ట్రీలో చాలా తక్కువ మందే ఉంటారు. ఆ తక్కువ మందిలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. తాను సంపాదించే డబ్బులతో ఎవరికీ తెలియకుండా చిన్నారులకు 3,000కు పైగా గుండె ఆపరేషన్స్ చేయించిన మహోన్నతమైన మనస్తత్వం సూపర్ స్టార్ మహేష్ బాబు సొంతం. ఇది కేవలం బయటకు తెలిసిన సహాయం మాత్రమే. ఎవరికీ తెలియకుండా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి ఆయన ఎప్పుడూ కూడా పబ్లిసిటీ చేసుకోలేదు. ఈ కాలంలో ఇలా ఎంతమంది ఉంటారు చెప్పండి. అయితే మహేష్ మానవత్వానికి పోటీగా ఒక సింగర్ వచ్చింది. ఈమె ఏకంగా 3,800 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది. ఆ సింగర్ పేరు పలక్ ముచ్చల్. సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఆయనకు కోట్లలో రెమ్యునరేషన్ వస్తుంది. కేవలం ఒక యాడ్లో నటిస్తేనే ఆయనకు 20 నుండి 30 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ వస్తుంది. సింగర్స్కి ఆ రేంజ్ రెమ్యునరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. పైగా ఈమె టాప్ మోస్ట్ సింగర్ కూడా కాదు. పాటకింత అని డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అలాంటి ఆమె తనకొచ్చే డబ్బులతో 3,800 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించడం అంటే మాటలా చెప్పండి. ఎంతమందికి ఉంటుంది ఇలాంటి మనసు? కేవలం తన రెమ్యునరేషన్ ద్వారా వచ్చే డబ్బులు మాత్రమే కాదు, ఈమె ఇలాంటి పిల్లల కోసం ప్రత్యేకంగా లైవ్ కాన్సర్ట్స్ ఏర్పాటు చేసి తద్వారా వచ్చే విరాళాలు సేకరించి చిన్నారుల పాలిట దేవతగా నిలిచింది. ఇలాంటి వాళ్ళని మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళు అంటారు. వీళ్లకు చేతులెత్తి దండం పెట్టినా తక్కువే. పలక్ ముచ్చల్ బాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పాటలు పాడింది. మన టాలీవుడ్లో ఈమె బాహుబలి, ది బిగినింగ్, రుద్రమదేవి వంటి సినిమాలకు పాటలు పాడింది. ఇప్పటికీ ఈమె బాలీవుడ్లో మంచి డిమాండ్ ఉన్న సింగర్గా కొనసాగుతోంది. ఈమె లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్కి ఫ్యాన్స్ ఎక్కువ. అందుకే దీనిని చిన్నపిల్లల ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఉపయోగిస్తుంది. ఆమెకున్న ఈ విశాలమైన హృదయాన్ని చూసి సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.